దయతో కూర్చోండి. మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మార్కు రాసిన శుభవార్త 11వ అధ్యాయం. మార్కు రాసిన శుభవార్త 11వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం మార్చి చదువుదాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పగే బేతనియాను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, ఎవడైనాను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపుడని చెప్పి వారిని పంపింది. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరిచిరి, కొందరు తమ పొలంలో నరికిన కొమ్మలను పరిచిరి. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించుంది. చాలండి. మరి ఒక భాగాన్ని కూడా చదువుదాం. 15వ వచనం నుంచి మార్కు సువార్త 11లోనే 18వ వచనం వరకు చదువుకున్నాం. 15 నుండి 18 వరకు. వారు యెరూషలేమునకు సమీపించినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టని ఆరంభించి రూకలు మార్చువారి బలలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి, మరియు ఆయన బోధించుచు, నా మందిరం సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్నం దేవుని యొక్క ప్రసన్నత పొందడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. మనం చదువుకున్న ఈ లేఖన భాగం మార్కు మాత్రమే రాయలేదు. 4 సువార్తికులు ఈ భాగాన్ని రాశారు. మనం గమనిస్తే కొన్ని మత్తయి సువార్తలో ఉంటాయి, కొన్ని ఘటనలు మార్కులో ఉంటాయి, కొన్ని సంగతులు లూకాలో ఉంటాయి, కొన్ని సంగతులు యోహాను సువార్తలో ఉంటాయి. కానీ యేసు ప్రభు వారు రాజుగా యెరూషలేమునకు వచ్చిన సంగతి నలుగురు సువార్తికులు కూడా రాశారు.
ఎందుకు దీనికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు? ఈ ఘటనను దేవుడు మరలా పరిశుద్ధాత్మ చేత ఎందుకు రాయించి ఉన్నాడు? ఆయన మనకు నేర్పించాలనుకున్న పాఠాలను మనం నేర్చుకునేటువంటి వారంగా ఉండాలి. మట్టల ఆదివారం ఇప్పుడు మనం పిలుచుకుంటున్నట్టుగా అప్పుడు వారు పిలవలేదు. సిలువ వేయబడే శుక్రవారానికి ముందు ఆదివారం ఆయన యెరూషలేమునకు ప్రవచనపూర్వకంగా జకరియా ప్రవచించిన ప్రవచన నెరవేర్పుగా ఆయన ఈ లోకానికి లేదా యెరూషలేం పట్టణానికి దేవాలయానికి వచ్చి ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆయన యెరూషలేముకు రాజుగా రావడానికి ముఖ్య ఉద్దేశం ఆ యెరూషలేము యొక్క దేవాలయాన్ని శుద్ధి చేయడానికి వచ్చాడు. యెరూషలేము ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? యెరూషలేములో దేవాలయంలో జరగవలసిన బలి నైవేద్యాలు, దీపధూప అర్పణలు ఎలా జరుగుతూ ఉన్నాయి? యెరూషలేము ఆలయ పరిస్థితి ఎలా ఉందో చూడండి. లూకా 11:15, మార్కు 11:15 వచనం చదవండి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి ఆ దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని, వ్యాపారస్తులు దేవుని ఆలయాన్ని వ్యాపారపు టిల్లుగా మార్చారు. ఎందుకు ఇక్కడ క్రయ విక్రయాలు జరుగుతాయి? ఎందుకంటే దూర ప్రాంతములో నుంచి వచ్చిన అన్యజనులు కానీ ఇశ్రాయేలీయులు కానీ దేవాలయంలో కానుక వేయాలంటే వారు తెచ్చిన రూకలు చెల్లవు. ఇక్కడ వారు రూకలు మార్చుకోవాలి. ఇక్కడి రూకలనే వారు కానుకలుగా వేయాలి. అంతేకాదు వారు తెచ్చుకున్నటువంటి గువ్వలు, పావురాలు, ఇతరాత్రమైన నైవేద్యంగా అర్పించేవేవి అక్కడ ఉన్న యాజకులు అంగీకరించారు. అందుకని వారు అక్కడ గువ్వలు అమ్మే వారి దగ్గర గువ్వలు కొనుక్కోవాలి. బయట వారికి సులువుగా దొరికే గువ్వలు కానీ పావురాలు కానీ దేవాలయంలో ఎక్కువ రేటుకు కమర్షియల్గా అమ్ముతూ మరి అక్కడున్న మతాధిపతులు, శాస్త్రులు, పరిసయ్యులు ఆదాయ అభివృద్ధి చేసుకునేవారిగా ఉన్నారు. ఆలయాన్ని వ్యాపారపు టిల్లుగా చేసినందుకు ఆయనకు కోపం వచ్చింది. వారిని వెళ్ళగొట్టనారంభించెను అన్నాడు. నిజంగా ఆలయంలో నుంచి ఎవరైనా వెళ్ళిపోతే బాధగానే ఉంటుంది, కానీ వారి ఉద్దేశాలు ఆయనకు ప్రియంగా ఉండకపోతే దేవుడే వారిని వెళ్ళగొడతారు. వ్యాపారపు టిల్లుగా మన దేవాలయాన్ని అంటే మన దేహాన్ని చేసుకోకూడదు. ఇది ఆయన ఆలయం కనుక, అలాగే మనం కూడుకునేటువంటి దేవాలయాన్ని కూడా వ్యాపారపు టిల్లుగా చేయకూడదు. ఇంకా ఆయన ఇంటిని వారు ఎలా చేశారని అన్నాడు. తర్వాత చదవండి అమ్మా. దేవాలయము గుండా ఏ పాత్ర ఎవరిని తేనీయకుండేను అన్నాడు. నా మందిరం సమస్త జనులకును ప్రార్థన మందిరమనబడును అన్నాడు. అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారు. ఆనాటి మత పెద్దలు, శాస్త్రులు, యాజకులు, ఇశ్రాయేలు వారు దాన్ని వ్యాపార పుటిల్లుగా చేశారు.
రెండవది దొంగల గుహగా చేశారు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆలయంలో ఇవన్నీ ఉన్నాయి, కానీ అవసరమైన దీపధూప నైవేద్యాలు, ప్రార్థనలు అక్కడ జరగడం లేదు. అందుకే యెరూషలేమును చూసి దాన్ని శుద్ధి చేయడానికి ఆయన అక్కడికి వచ్చాడు. ఇంకొక విషయం ఏంటంటే యెరూషలేము గుడ్డితనంలో ఉంది. దాన్ని చూసి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైన సమాధాన సంగతులను గైకొనిన ఎడలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. చదవండి. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగకయుంటివి గనక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండని దినములు వచ్చుచున్నావని చెప్పెను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో అన్నాడు, నా మందిరం ప్రార్థనా మందిరం అని రాయబడింది. ఇక్కడ కూడా ఆ మాటే రాశాడు. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరని చెప్పి వారిని వెళ్ళగొట్ట నారంభించెను అన్నాడు. 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి వ్యాపారపు టిల్లు, రెండవది దొంగల గుహగా చేశారు, మూడవది ఆ యెరూషలేము గుడ్డితనంతో ప్రభువు దర్శించిన కాలం ఎరగక ఉంది. ప్రభువు దర్శించిన కాలం ఎరిగితే సమాధాన సంబంధమైన సంగతులను గైకొంటది. అప్పుడు ఆ యెరూషలేమునకు అది ఎంతో మేలుగా ఉంది. కానీ ఇప్పుడు గుడ్డితనంతో ఉంది. ఇప్పుడు నీ కన్నులకవి మరుగు చేయబడి ఉన్నవి అని రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, ఈనాడు యెరూషలేము లాంటి పరిస్థితులు మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో కలిగి ఉన్నామా? మట్టల ఆదివారం అంటే సంతోషంతో మట్టలు పట్టుకొని తిరుగుతూ ఆరాధించడమే కాదు, శుద్ధి చేయబడవలసిన వారముగా ఉన్నాం. మన దేహాన్ని, ఆలయాన్ని వ్యాపారపు టిల్లుగా ఉంచొద్దు, దొంగల గుహగా ఉంచొద్దు. ప్రభువు దర్శిస్తున్న కాలం గుడ్డితనంగా ఉండొద్దు. మనల్ని మనం సిద్ధపరచుకునేటువంటి వారంగా ఉండాలి. లేకపోతే రానున్న దినాలలో ఉన్న భయంకరమైన ప్రమాదాన్ని ప్రభువు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీ శత్రువులు నీ చుట్టూ కూడా ముట్టడి దిబ్బ వేశారు. నువ్వు గ్రహించకపోతే నీలోనున్న నీ పిల్లలను నీతో కూడా నేల కలుపుతారు అన్నారు. యెరూషలేము ఎంత భయానకమైన స్థితిలో ఉందంటే మెస్సియాను అంగీకరించక, రాజుగా స్వీకరించక ఆయనను సిలువ మరణానికి అప్పగించింది. కాబట్టి ప్రియులారా, ఈనాడు మనం ఒకవేళ ఈ స్థితిలో ఉంటే వెంటనే మేల్కోవాలి. ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగా. కానీ ఆ రాజును మన హృదయంలో చేర్చుకుంటే మనలను ఆయన దేవాలయంగా చేస్తాడు. ఒకవేళ దేవాలయమై ఉంటే, ప్రభువును అంగీకరించి ఉంటే ఆయన శుద్ధి చేస్తాడు. ఆయన మనలో ఆయనకి ఇష్టం లేనివన్నింటినీ కూడా వెళ్ళగొట్టనారంభిస్తాడు. మనల్ని ఆయన కొరకు సిద్ధపరుస్తాడు.
ప్రార్థనా మందిరం అనబడేటువంటి గొప్ప ఆధిక్యతనిస్తాడు. సంఘమైనా వ్యక్తిగతంగా మనమైనా ప్రార్థనతోనే నింపబడాలి, ప్రార్థనా మందిరము అనబడాలి. అప్పుడు ఆ ప్రభావం మనలో నుండి బయలు వెళ్ళి ఆయన కార్యాలను చేయగలిగినదిగా ఉంటుంది. కాబట్టి 2025వ సంవత్సరం నీవు గుడితనంలో ఉన్నావా, వ్యాపారపు టిల్లుగా ఉన్నావా, లేదా దొంగల గుహగా ఉన్నావా, లేదా ప్రార్థనా మందిరంగా విలసిల్లుతా ఉన్నావా? ఇప్పటికే ఈ సంవత్సరంలో 4 మాసాలు గతిస్తూ ఉన్నాయి. వ్యక్తిగతంగా ఎంత ప్రార్థన అభివృద్ధి మనలో జరుగుతూ వచ్చింది? ఎక్కువ సమయం ప్రార్థనకు ప్రతిష్ఠించుకుంటున్నామా? సంఘంలో ఎంతగా ప్రార్థనలలో మనం పాలు పొందుతూ ఉన్నాం? ప్రార్థన మన చుట్టూ అగ్ని ప్రాకారమై మన కన్నులకు వెలుగునిస్తుంది. ఎలీషా పనివాడి కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ పనివాని కన్నులు తెరిచాడు. అప్పుడు వారి చుట్టూ ఉన్నటువంటి అగ్నిరథాలను, గుర్రాలను వాడు చూశాడు. కనబడుతున్న శత్రువులను ఎక్కువ సహాయం చేత కనబడని దేవుని సైన్యం వారిని నశింపజేసేటట్టుగా ఉంది. ఎవరు ప్రార్థనతో నింపబడతారో వారు ధన్యులు. ఏ సంఘమైతే ప్రార్థనలో ఉంటుందో కనబడని పరలోక సైన్యం వారి చుట్టూ ఆవరించి ఉంటున్నదని గుర్తుంచుకోవాలి. అందుకే మనం ఎప్పుడూ ప్రార్థనకు పులి స్టాప్ పెట్టద్దు, ప్రార్థన మానద్దు, ప్రార్థనను కొనసాగించేటువంటి వారంగా ఉండాలి. సంఘముగా ఆయన సన్నిధిలో కనబడుతూ బలపడేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే సంఘ సావాసంలో వ్యక్తిగతంగా మనం ప్రార్థనలో గడుపుతూ ఉంటామో అప్పుడు మనకు తెలియకుండానే శుద్ధి చేయబడుతూ ఉంటాం. మనము జయించలేని అనేక పాపాలు మనలో నుండి తొలగిపోతాయి. ఆయన వెళ్ళగొట్టనారంభిస్తాడు. ప్రతి బలహీనతపై మనకు విజయం ఇస్తాడు. తన కృపతో మనల్ని నింపేటువంటి వాడిగా ఉంటాడు. మరి అలాంటి ప్రాథమికమైన అనుభవాన్ని కలిగి ఉంటున్నావా? ఆయన రాజుగా యెరూషలేములో అడుగు పెట్టడానికి కారణం ఆలయాన్ని శుద్ధి చేయడమే. ఎందుకంటే ఆయన మరలా రాబోతున్నాడు, యెరూషలేమును మధ్యాకాశానికి తీసుకువెళ్ళబోతున్నాడు. శుద్ధి కాని యెరూషలేం, సిద్ధపడని యెరూషలేం ఆయనతో పాటు ఎలాగూ యుగ యుగాలు ఉంటుంది. నామార్థికంగా అక్షరార్థంగా బ్రతకొద్దు. నిజమైన క్రైస్తవ జీవితాన్ని అలవర్చుకునేటువంటి వారంగా మనం ఉండాలి. ఇది మట్టలాదివార దినాన ప్రభువు చేసినటువంటి కార్యం. అంతేకాదు ఆ దినాన అతి ప్రాముఖ్యంగా ఒక గాడిద పిల్ల కావాలని ఆయన కోరాడు. ఎందుకంటే దాని మీద ఎక్కి యెరూషలేము వీధులలో ఆయన ఊరేగింపబడమే కాదు, ఆయన దేవాలయంలోకి రాజుగా ప్రవేశించాడు. అప్పుడు అక్కడున్న పట్టణంలో ఉన్న జనసమూహం, శిష్యులు హోసన్న, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అంటూ ఆయనకు స్తోత్రము చెల్లించారు, స్తుతి చెల్లించారు. ఈనాడు మనం కూడా ఆరాధన అనుభవాన్ని కలిగి ఉండాలి. మొదటిది శుద్ధి అవ్వాలి, రెండవది మహాశబ్దముతో ఆయనను ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. ఒకవేళ నీవు నేను ఆరాధించకపోతే దేవుడు అన్నాడు, ఈ రాళ్ళు కేకలు వేసి నన్ను స్తుతించును అన్నాడు. చూడండి, మత్తయి సువార్తలో ఆ మాట మనం గమనిస్తూ ఉంటాం. మత్తయి రాసిన శుభవార్త 21వ అధ్యాయానికి రండి. 21వ అధ్యాయం 15 నుంచి సాయం చేయండి. శాస్త్రులు ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని
దేవాలయంలో కేకలు వేయించిన చిన్న పిల్లలను చూసి ఆ కోపంతో మండిపడి అని ఆయనను అడిగిరి. బాలుర యొక్కయు వారిని విడిచి, మనకి ఇక్కడికంటే కూడా లూకా సువార్తలోనే ఆ మాట కనబడుతుంది. లూకా 19కి రండి, 40వ వచనం చదవండి, సరిపోతుంది. ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో, నాతో చెప్పండి అందరూ, మీరు గట్టిగా చెప్పండి, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను నేను. వారు మహాశబ్దంతో దేవునికి స్తోత్రం చేశారు. యేసు వీరు చేయుచున్నదేంటి? వీరిని ఊరకుండుమని చెప్పి శాస్త్రులు పరిసయ్యులు యేసుతో మాట్లాడారు, ఆయనను ఊరకుంచమని, వారిని ఊరకుంచమని. అయితే ప్రభు అన్నాడు, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేసి నాకు స్తుతులు చెల్లించును అని చెప్తా ఉన్నాడు. ఈనాడు ఈ అనుభవాన్ని మనం కలిగి ఉంటున్నామా, లేక రాళ్ళలాగా ఆయనను స్తుతించకుండా మౌనంగా ఉంటున్నామా? ఒకని దినం రాళ్ళే కేకలు వేస్తాయి అంటున్నాడంటే మన హృదయాలను మనం ఎంత కఠినపరుచుకుంటూ ఉన్నాం. ఆరాధించాలి, కృతజ్ఞతలు చెల్లించాలని ఇంకొకరు మరలా మనకు బోధించాలా? దేవుడిచ్చిన రక్షణ కొరకు నువ్వు ఎంతగా స్తుతి చెల్లిస్తున్నావు? అనుదిన యాత్రా జీవితంలో ఇచ్చిన క్షేమం, భద్రత, ఆహారం, ఆరోగ్యం, ఆనందాలకు ఎంతగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్నాడు. ఇలాగు చేయుట దేవుని చిత్తము అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఈ మట్టల ఆదివార దినం నువ్వు ప్రభువును ఆరాధించావా? సమాజంలో నీ స్వరం వినబడిందా? ఈ సంవత్సర కాలంలో ఎన్నిసార్లు నీవు గొంతెత్తి ఎలుగెత్తి ఆయనకు ఆరాధన చెల్లించావు? రావడం, కూర్చోవడం, మౌనంగా వెళ్ళిపోవడమేనా? అనుభవాలను ఏమన్నా సంపాదించుకుంటున్నావా? రాళ్ళు కేకలు వేసి స్తుతిస్తాయన్నాడు. మనం రాళ్ళ వల్లే ఉండకూడదు. రాళ్ళైనా నయం, ఇంకా అవి స్తుతిస్తాయని దేవుడు చెప్తా ఉన్నాడు. మనమైతే ఎప్పుడు ఎక్కడా నోరు తెరవనటువంటి వారంగా, ఆయనకు ఆరాధన చెల్లించనటువంటి వారంగా ఉంటాం. కృతజ్ఞత లేని వారంగా ఉండకూడదు, కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా రాలిపోతారు. అయితే మనం మాత్రం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృపావాక్యమునకు సాక్షులమై ఉండాలి. యాత్రా జీవితంలో ఈ గొప్ప ధన్యతను అనుసరించాలి. ఏసన్న గారు ఈ పాట రాశారు, కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా చరణం పాడుకుందాం మన అందరము. ఆనంద
మనకు శుద్ధీకరణ చేయి ఉండబడాలని తెలుపుతా ఉంది. రెండవదిగా ఆయనను స్తుతించే వారంగా ఉండాలని తెలుపుతా ఉంది. మూడవదిగా ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అన్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 3వ వచనం. మార్కు 11:3. ఎవడైనను మీరు ఎందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడలా అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. నాతో చెప్పండి అందరూ. అది గట్టిగా చెప్పాలి. అది ప్రభువునకు కావలసి ఉన్నది. ఈ దినాన ప్రాముఖ్యత వహించే మరొక విషయం ఏంటంటే గాడిద పిల్ల. గాడిదను యేసు ప్రభు వారు కోరుకున్నారు. గాడిద మీద ఆయన ఊరేగారు. దానిని తోలుకొని రండి అని 2 శిష్యులను పంపించాడు. ఇది ప్రవచన నెరవేర్పు. గాడిదంటే మనందరికీ తెలుసు, అది అపవిత్రమైన పశువు. అలాగే అది వెలివేయబడినది, తృణీకరింపబడినది. ఇంకా చెప్పాలంటే అది తలవాకిట కట్టబడి ఉన్నటువంటిది, విలువలేనిది. ఇలాంటి గాడిద పిల్లను ఆయన కోరుకున్నాడు. ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని వారితో చెప్పుడి అన్నాడు. ఈనాడు మనం ఆయనకు కావలసిన వారం. మనం ఆయనకు కావలసిన వారమే కానీ అపవిత్రులుగా ఉన్నాం, తలవాకిట కట్టబడి ఉన్నాం, అలాగే విలువలేనటువంటి వారిగా ఉన్నాం. ఎవరికి అక్కరలేని నిష్ప్రయోజకమైన జంతువులాగా ఉన్నాం. పాపము వలన ఇదంతా మనకు సంభవించింది. అయితే ప్రభువు కట్టబడి ఉన్న గాడిద పిల్లను విడిపించాడు, దానిని వాడుకున్నాడు. అది తనకు కావలసి ఉన్నది అని చెప్తా ఉన్నాడు. ఈనాడు మనం ఎవరికి అక్కర లేదు అనుకున్న పరిస్థితుల్లో ఉన్నామేమో కానీ మనం ఆయనకు కావాలి, ఉన్న స్థితిలోనే కావాలి. నీవు రకరకాలైన బలహీనతలు, వ్యసనాలు, అలవాట్లలో ఉన్న అదే స్థితిలో ఆయనకు కావాలి. ఎందుకంటే ఆయన వాటి నుంచి విడిపిస్తాడు, తన కొరకు శుద్ధి చేస్తాడు, తన కొరకు వాడుకుంటాడు, తనకు ఉపయోగించుకునేటువంటి వాడిగా ఉన్నాడు. ఈనాడు మనం కావలసి ఉన్నటువంటి వారం ఆయనకు అందుబాటులో ఉంటే ఎంత ధన్యులం. గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును అన్నాడు. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు అన్నాడు. ఎద్దు కామాందు నెరుగును అన్నాడు. అంటే అర్థం ఏంటంటే పశువులకు సైతం కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం ఉంటుంది. ఇశ్రాయేలీయులకు అది కొరవబడింది లేదే అని దేవుడు బాధపడుతున్నాడు. ఈనాడు మన రాజు, మన ప్రభువు మనల్ని కావాలనుకున్నప్పుడు మనము ఎలాంటి వారమైనా ఆయన అంగీకరిస్తున్నామా? గాడిదకు ఈ దినాన ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ గాడిద ఎంతో ధన్యమైంది. బైబిల్ గ్రంథంలో చాలా గాడిదలు ఉన్నాయి, కానీ ఒక ముఖ్యమైన 3 గాడిదల గురించి మనం చూద్దాం. మొట్టమొదటి గాడిద అబ్రహాము దగ్గర ఉన్న గాడిద. ఈ గాడిద అబ్రహాముకి ఎంతో సహకరించింది. పరలోక దేవునికి ఆరాధన చెల్లించడానికి గంత కట్టుకుంది. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం చదవండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతను కట్టి
తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకొని దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళేను అన్నాడు. ఈ గాడిద గంత కట్టుకుంది, బరువులు మోసింది, దేవునికి అవసరమైన సామాగ్రిని మోరియా పర్వతం, దేవుని పర్వతానికి తీసుకొచ్చింది. తన యజమానుడైన అబ్రాహాముకు ఎంతగానో సహకరించిన గాడిదలాగా ఉంది. మరి ఈనాడు మనం అలా ఉన్నామా? బలిద్రవ్యాన్ని, దానబలికి కట్టెలను మనం మోస్తూ ఉన్నామా? యజమానునికి సహకరించే గాడిదల్లాగా మనం ఉన్నామా? ప్రభువు వాడుకుంటాడు. ఎంత ధన్యత! ఏ గాడిదకు లేని ఆధిక్యత మరి గాడిదకు దేవుడిచ్చాడు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఆరాధన అనే పదం రాయబడింది ఇక్కడే 5వ వచనంలో. మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి ఆయనను ఆరాధించి మరలా మీ యొద్దకు తిరిగి వచ్చేదము అని చెప్పారు. మనం ఆరాధనకు సహకరించేవారం, ఆరాధన కొరకు అవసరమైన బలిపీఠపు కట్టెలను మోసేవారమైతే ఎంత ధన్యులో. ఈ గాడిద బరువులు మోసి గంత కట్టించుకొని ప్రయాణం చేసి తన యజమానుడైన అబ్రాహామునకు సంతోషం కలిగించింది. మన యజమానుడు పరలోకమందున్నాడు. ఆ పరలోకమందున్న దేవుడే మన పరలోకపు అబ్రహాము. మనమే ఆయనకు గాడిదల వలె ఆ బలిద్రవ్యాన్ని మోసేవారంగా ఉండాలి. ఆయన ఆరాధించడానికి అవసరమైన విషయాలను, అవసరమైనటువంటి సామాగ్రిని ఆయన దగ్గరికి తీసుకొచ్చేవారంగా ఉండాలి. ఈ గాడిద యజమానికి లోబడి ఆయన గణపరిచింది. రెండవది, దేవుని దూతను చూచిన గాడిద. సంఖ్యాకాండం 21వ అధ్యాయం, లేదంటే 22వ అధ్యాయానికి రండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయం. ఇక్కడ బిలామ్ అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఈయనకు ఒక గాడిద ఉంది. బిలాము దేవుని గాడిద, కానీ తన గాడిద బిలాము మాట వినలేదని బిలాముకు కోపం వచ్చింది. దేవుడికి కూడా బిలాము నా మాట వినలేదని కోపం వచ్చింది. దేవుడు బిలాముకు ప్రత్యక్షం అవ్వలేదు, కానీ ఆయన గాడిదకు ప్రత్యక్షమయ్యాడు. అంటే గాడిదకు కనబడ్డాడు. 23 నుంచి సహాయం చేయండి. సంఖ్యాకాండం 22-23లో యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద అది త్రోవను విడిచి పొలంలోకి పోయిను. గాడిద దేవుని దూతను చూసింది కాబట్టి బిలాముకి ఎక్కడ గాయం అవుతుందో అని పొలంలోకి వెళ్ళింది. తన యజమానుని కాపాడుకోవాలనుకుంది, కానీ బిలాము మరలా దారికి తేవాలని కొట్టాడు. అయితే ఆ దూత ఇరుపక్కలను గోడలు గల ద్రాక్ష తోట సందులో నిలిచాడు. గాడిద యెహోవా దూతను చూచి ఆ గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనక అతడు దాన్ని మరలా కొట్టాడు. నిలవగా గాడిద యెహోవా దూతను చూచి బిలాము కోపము మండి తన చేతికర్రతో గాడిదను. అప్పుడు దేవుడు గాడిదకు వాక్కు ఇచ్చాడు. ఆ మానవ స్వరంతో గాడిద మాట్లాడింది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి.
నేను నీ మీద నీవు నా మీద తిరుగుబడితివి, అందుకే నిన్ను కొట్టి తిని అన్నాడు. నిన్ను చంపియుందునని గాడిదతో అన్నాడు. నేను నీ గాడిదైన దాన్ని మొదలుకొని నేటి వరకు నువ్వు ఎక్కుచూ వచ్చిన దానని కాదా నేను ఇప్పుడు నీకు ఇట్లు చేయుట కద్దా, ఎప్పుడైనా ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా, అంతలో ఎక్కువ బిలాము కన్నులు తెరిచెను. దూసిన ఖడ్గం చేత పట్టుకున్న యెహోవా దూతను అతడు చూచి, చూడండి, బిలాము నడక విపరీతమైంది. బిలాము పశువుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ గాడిదకు దేవుని దూత కనబడ్డాడు, కానీ బిలాముకు కనబడలేదు. ఈనాడు అసలు గాడిద బిలాము యొక్క గాడిదనా, బిలామే గాడిదనా? నీ నడత నా ఎదుట విపరీతమైనది అన్నాడు. విపరీతమైన నడక నడిచే గాడిదలుగా ఎంతమంది మనం ఉంటూ ఉన్నాం. ఆ గాడిదే ధన్యురాలు, ఎందుకంటే దేవుణ్ణి చూచింది, మానవ స్వరముతో మాట్లాడగలిగింది, తన యజమానునికి గాయం కలగకుండా తప్పించడానికి ప్రయత్నం చేసింది. దేవుడు బిలాముకు ఒక అవకాశం ఇచ్చాడు. దిద్దుకొమ్మని చెప్పడానికి గట్టిగా ఆయనతో మాట్లాడాడు. నువ్వు వెళితే వెళ్ళు, కానీ వెళ్ళొద్దని ఫస్ట్ చెప్పాడు, కానీ బిలాము వినలేదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు వెళితే వెళ్ళు, కానీ నేనే మాట చెప్పమంటానో ఆ మాటే నీవు చెప్పాలని చెప్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ గాడిదలు దేవుని ప్రత్యక్షతను ఉందాయి, దేవుని కొరకు ప్రయాసపడ్డాయి. ఇది రెండవ గాడిద. మూడవ గాడిద ఏంటంటే ప్రభువును మోసిన గాడిద. మనం చదువుకుంటూ ఉన్నాం, ప్రభువును మోసిన గాడిద. ఆ గాడిద యెరూషలేములో ఆయనను ఊరేగించింది, ఆయనను మోసి ధన్యతను సంపాదించింది. మట్టలాదివారాన మనం ఎలా ఉన్నాం? ప్రభువుకు లోబడి ఆయన బలిద్రవ్యాలను మోసి ఆయనను ఊరేగించుచున్న గాడిదలాగా ఉన్నామా, లేక ఆయన వాహనమైండి కూడా ఆయన మీద తిరుగుబడుతూ విపరీతమైన నడక నడిచేటువంటి వారంగా ఉన్నామా? మట్టలాదివారం మనకు 3 పాఠాలు నేర్పుతుంది. మొట్టమొదటిది ఆలయ శుద్ధీకరణ సిద్ధపాటు. రెండవది, దేవుడు ఆలయంలో స్తుతి ఆరాధనలను అపేక్షిస్తూ ఉన్నాడు. జనసమూహం అంతయు ఆయనను కేకలు వేసి ఆరాధించారు. నువ్వు ఊరకుంటే రాళ్ళు సైతం కేకలు వేస్తాయన్నాడు. ఈనాడు నువ్వు ఆరాధించకుండా ఎన్ని సంవత్సరాలు మౌనంగానే వెళ్ళిపోతావు, రాయి కంటే కఠినంగా ఉంటావు. మరి ఆయన రాకడ ఆసన్నమవుతే ఆయన ఎదుట మనం ఏం సమాధానం చెప్తాం? నువ్వు మట్టలాదివార ఆనందాన్ని అనుభవించాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి అని మట్టలాదివారం నేర్పుతా ఉంది. అంతేది కాదు, మూడవదిగా ప్రభువునకు కావలసి ఉన్నది అన్నాడు. ఈ గాడిద ప్రభువుకు కావాలి. అపవిత్రమైన, కట్టబడి ఉన్న, విలువలేని ఆ గాడిదను కోరుకున్నాడు. దేవుడు తన బలిద్రవ్యములను ఆ గాడిద మీద వేసి నడిపించాడు. గాడిదకే ప్రత్యక్షమయ్యాడు, మానవ స్వరాన్ని ఇచ్చాడు. అలాగే ఆ గాడిద మీద ఊరేగి యెరూషలేమునకు వచ్చాడు. ఈనాడు మనమే ఆయన యొక్క గాడిదలో ఆయనను మోయగలిగితే, ఆయనకు మహిమ తెచ్చుకోగలిగితే ఎంత ధన్యులం అవుతాం. అంటే దేవుని మాట వినడం ఎంతో ధన్యత. గాడిదకున్న తెలివి ఇశ్రాయేలీయులకు లేదు అని ఆయన బాధపడకుండా ఎంతో మెలకువగా వాక్యాన్ని అనుసరించి మనం నడగలిగితే నిజమైన మట్టలాదివారాన్ని అనుభవిస్తాం. మనమేదో వీధులలో ర్యాలీలు తీస్తూ మట్టలు పట్టుకొని తెల్ల బట్టలు కట్టుకొని వెళ్ళక్కర్లేదు. దాని పరమార్థాన్ని అనుభవంగా మనం కలిగి ఉన్నప్పుడు అంతకంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు, దీవెనలను మనం పొందుతాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని బోధను గ్రహించగలుగుతున్నావా? ఆచారంగా అలవాటుగా ఉండే మట్టలాదివారానికంటే అనుభవముతో కూడిన ఆ ఆనందకరమైన మట్టలాదివారం ఎంత ధన్యకరమైనది.
నేను శుద్ధి చేయబడాలి ప్రభువా, సిద్ధమవ్వాలి. నేను దినదినము కూడా నీకు స్తుతి చెల్లించి కృతజ్ఞుడనై ఉండాలి. అంతేకాదు నీవు వాడుకునేటువంటి సాధనముగా నన్నుంచు. నేనెంతో పాపిని, అపవిత్రుణ్ణి అయినను నువ్వు నన్ను కావాలని కోరుకున్నందుకు కృతజ్ఞతలంటూ అని ఆరాధించాలి. భారవాహిక పశువు పిల్ల అయిన గాడిదనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడన్నాడు. మనుషులకు అక్కరలేనిది దేవునికి కావాలి. మనుషులకు నిష్ప్రయోజనమైనది ఆయన ప్రయోజనకరంగా చేస్తాడు. కాబట్టి ఈనాడు మన స్థితి ఎలాంటిదైనా ప్రభువుకు మనం అప్పగించుకుంటే ధన్యులమవుతాం. ఒకసారి బక్సింగ్ గారి దగ్గరికి మీటింగ్ జరుగుతున్న సమయంలో చెన్నై నుంచి 2 బళ్ళ నిండా కొబ్బరి బోండాలు వేసుకొని వచ్చారండి. అంతా హడావుడిలో ఉన్నారు. ఆవరణంతా ఇతరమైన వస్తువులు సామాగ్రితో నింపబడి ఉంది. ఈ బల్లను లోపలికి రానివ్వలేదు. అక్కడున్న పరిచారకులు, సేవకులు అన్నారు, ఈ బల్ల ఎందుకయ్యా ఇప్పుడు ఇన్ని కొబ్బరి బోండాలు ఏం చేసుకుంటాను చెప్పు, వీటిని తీసుకెళ్ళి ఎక్కడైనా కొట్లో అమ్మి డబ్బులు తీసుకొని రండి అని వాళ్ళతో వాళ్ళు అన్నారండి. అదే సమయంలో బక్సింగ్ గారి గదిలో నుంచి వచ్చినప్పుడు అవి తెచ్చినటువంటి వ్యక్తి బక్సింగ్ గారి ఎదుట వందనాలు చెప్పి నిలవబడగా పక్కనున్న సహోదరులు, అయ్యా అదే చెప్తున్నామయ్యా, ఇవన్నీ ఇక్కడ పెట్టడానికి స్థలం లేదు, వీటిని పంపించేసి ఏదైనా కొట్టులో అమ్మి డబ్బులు తెమ్మని చెప్తున్నామంటే ఆయన అన్నారంట, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పాడంట. ఒక్కరూ మాట్లాడలేదు. వాటిని లోపలికి తీసుకొచ్చారు. ఆ పరిశుద్ధ మహాసభలో ఆ ఎండకు వచ్చిన వారందరికీ ఆ కొబ్బరి బొండాలను ఉపయోగించగలిగారు. మనుషులు ఎంత తేలికగా, ఎంత చులకనగా చూస్తారో దేవుడు అంత ఘనంగా మనల్ని చూస్తాడు. అయితే మనం ఆయనకు లోబడి ఉండాలి, ఆయన మాట వినేవారంగా ఉండాలి. అదే నిజమైన మట్టల ఆదివారం. నువ్వు ఆయనకు కావాలి. నిన్ను రక్షించాలని ఆయన ఉద్దేశిస్తున్నాడు, నిన్ను శుద్ధి చేయాలని ఉద్దేశిస్తున్నాడు, నిన్ను వాడుకోవాలని ఉద్దేశిస్తున్నాడు. మనుషులు తృణీకరించిన, మనుషులు వెలివేసిన, విలువలేదన్నా, అపవిత్రమైన అన్నా ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. ఈ అనుభవం నువ్వు పొందుతావా? అదే నీకు మట్టల ఆదివారం అవుతుంది. దేవుడు నిన్ను అంగీకరించి గణపరుస్తాడు. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థనలోకి వెళదాం.